ఇప్పుడు మనం చూస్తున్న వాటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఇవి పెయిర్స్ కంజంక్షన్ అని కూడా అంటారు. ఇవి జంటగా ఉంటాయి. సో మనం రెగ్యులర్గా ఉపయోగించే మేజర్ కోరిలేటివ్ కంజంక్షన్స్ 5 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొదటిది నెయిదర్ నార్. ఈ నెయిదర్ నార్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇది లేదు మరియు అది కూడా లేదు అనే నెగిటివ్లు చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఎయిదర్ ఆర్. నెక్స్ట్ ఎయిదర్ ఆర్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇది లేదా అది అనే చాయిస్ను మనం చూపించడానికి మనం ఉపయోగిస్తాము. బోత్ అండ్. ఈ బోత్ అండ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాటిని రెండు యాడ్ చేయడానికి మనం బోత్ అండ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇదే కాదు అది కూడా, అంటే అడిషనల్గా యాడింగ్ చేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. వెదర్ ఆర్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆల్టర్నేటివ్ చాయిస్ను సూచించడానికి మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మన ఉన్నాయి. సో వాటిని కూడా మనం చూసుకుంటే ఇంకొంచెం క్లియర్గా మనకి అర్థమవుతుంటాయి. సో కోరిలేటివ్ కంజంక్షన్స్ అనేది చాలా కీగా ఉపయోగపడతాయి.